హాయ్ అండి. హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపించింది? యావరేజ్. ఎందుకు అంత ఏం మంచి లేరు కంటెస్టెంట్స్. అంత మంచి లేరా? బాగా ఆడట్లే, కొట్లాటలు లేవు, ఏం లేవు. యష్మి నిఖిల్ లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? యష్మి నిఖిల లవ్ ట్రాక్ వాళ్ళ మధ్యలో నాకు ఏం అనిపించలే అంత. ఫస్ట్ స్టార్టింగ్ అనిపించింది, ఇప్పుడు ఏమనిపించలే. సోనీ ఉన్నప్పుడు బాగా నచ్చిందా మీకు లవ్ ట్రాక్? సోనియా లవ్ ట్రాక్ అది హగ్గింగ్ అంతే, వేరే ఏం లేదు. సరే, నిఖిల్ గేమ్ ఎలా ఉంది? నిఖిల్ అందరినీ మేనేజ్ చేసుకుని పోతున్నా అంతే. అంతే. నబిల్ నబీల్ బాగా ఆడుతుండు, ఫ్రాంక్ గా ఉన్నాడు అనిపిస్తుంది. పృథ్వీ ఆడు మెంటల్ ఎట్లా ఎప్పుడు ఎలా ఉంటాడు తెలియదు. అంత అగ్రెసివ్ నిజంగానే అతనికి కోపం ఉందంటారా, లేదు అంటే హౌస్ లో ఫేమ్ కోసం అంతలా అగ్రెసివ్ అవుతున్నారంట? ఏమో అట్లా ఉంటాడేమో, తెలియదు. రోహిణి ముక్కా అవినాష్ కామెడీ ఎలా ఉంది? వాళ్ళు ఇంకా మళ్ళా తేజ ముగ్గురు వాళ్ళు చూడడం కామెడీ. వాళ్ళే చెప్పారు కదా మనం కప్పివర్ అని ఇలా అంతే. కానీ ప్రతి సీజన్ లోని చూసుకుంటే కమెడియన్స్ ని కమెడియన్ లోనే వాడుకుని బయటికి పాడేస్తున్నారు. కానీ ఈ సీజన్ లో రోహిణి ఫీల్ అయింది కమెడియన్స్ ని మనం ఏం విన్ అవ్వం రా అని. కానీ ఈసారి కమెడియన్స్ కి ఏమైనా విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? వాళ్ళు ఇవ్వరు అంతే, మనం విన్ చేయం అంతే. ఎందుకు? అది అంతే ఇక, మన ఆడియన్స్ తొక్కేస్తున్నారంటారు అంతే. లోబో కూడా బాగానే ఉండే, వాణి లేవేసారు అంతే. హరితేజ గేమ్ ఎలా ఉంది? హరితేజ ఫస్ట్ సీజన్ అంతా ఏం లేదు. ప్రేరణ బాగా ఆడుతుంది, జెన్యూన్ అనిపిస్తుంది. జెన్యూన్ అనిపిస్తుంది. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? వీక్ అంతా చూడలేదు. టేస్టీ తేజ ఇచ్చి హరితేజ అని టాక్ వచ్చింది. పేరు అంటారా అన్ఫేర్ అంటారా? హరితేజ వెళ్ళిపోవచ్చు. వేరే టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? నబీల్, ప్రేరణ, నిఖిల్, అశ్వత్థామ. అశ్వత్థామ గేమ్ ఎలా ఉంది? మర్చిపోయాను. లాస్ట్ టైం అంత ఏం లేదు, అంతే. గంగా ఉండాలనుకుంటున్నా టాప్ 5 అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు నబీల్ ఇష్టం. అంటే ఆయన మంచిగా ఆడతాడు, ఏమి లోపల దాచుకోకుండా అన్ని చెప్తాడు. సో ఆయన చాలా మంచిగా చెప్తాడు, ఏదైనా ఓపెన్ టు ఓపెన్ చెప్తాడు. అందరేమో మొత్తం లోపల ఒకటి చెప్పుకొని మొత్తం మాట్లాడుతూ ఉంటారు. నబీల్ కి గొడవ అయింది కదా, ఎవరిది కరెక్ట్ అనిపించింది నీకు? నాకైతే నబీల్ అనిపించింది కొంచెం. ఎందుకు? కానీ ఆయన పృథ్వీ మొత్తం అగ్రెషన్ తో ఆడుతున్నాడు మొత్తము. సో నబిల్ది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నాకంటూ ఏమనిపించలేదు, వాళ్ళ గొడవలు పట్టి ఆయన ఎక్కువ అగ్రెషన్ కి వచ్చిండు అనిపించింది. మొత్తము పృథ్వీతోనే ఆడుతుంది ఆమె. పర్సనల్ గా గేమ్ ఏముంటది ఆమెది, అవేమన్నా అంటే మొత్తము నార్మల్ గా ఆమె చీఫ్ అయిందని కొంచెం పెద్దగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతే. అంటే లైట్ గా అది ఇది అని అంటాడు. ఏమో గుడ్. ఆమె అసలు వచ్చింది కానీ ఏం ఆడుతుంది ఆమె? జస్ట్ వాళ్ళు మనీ వేస్ట్ బిగ్ బాస్ కి వచ్చి. ఆమె పెద్దగా చెప్తుంది అన్ని పెద్దగా, కానీ ఆమె వచ్చి గేమ్స్ ఆడదు, అనవసరంగా వేస్ట్ కదా ఆమెకు వచ్చి. కరెక్ట్, ఆమె అవ్వచ్చు. పోడు, తను మంచిగా ఆడుతుండు కదా గేమ్, కానీ కొంచెం అగ్రెషన్ తగ్గించుకుంటే ఇంకా మంచిగా ఆడతాడు. వీక్ ఎవరు బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు? నేను ప్రేరణ అనుకుంటున్నా, కానీ ఆమె చీఫ్ లో ఉంది, ఆమె వెళ్ళలేదు. వెళ్ళిపోవచ్చు, నామినేషన్ లో ఉంటాయి. ఆమె గేమ్ మంచిగా ఆడదు. ప్రేరణ గేమ్ అస్సలు నచ్చదా నీకు? జెన్యూన్ అనిపించదా? రోహిణి కామెడీ నచ్చిందా? అవినాష్, టేస్టీ తేజ, వాళ్ళు అవ్వరు. వాళ్ళు లాస్ట్ టాప్ 5 వరకు ఉంటారు. ఎవరెవరు ఉంటారు టాప్ 5 వరకు? నబిల్, పృథ్వీ, నిఖిల్ అండ్ రోహిణి అండ్ అవినాష్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.